వసంత కోకిల వనమంతా పిలుపులా వసంత కోకిల జగమంతా గెలుపులా. సార్ ఫైల్. చెక్ బుక్ ఎక్కడ? ఇది కూడా సార్. అన్నిటి మీద సంతకాలు పెట్టాను. మళ్ళీ ఫోన్ చేసి నన్ను విసిగించకండి. అలాగే సార్. ఈ జాయింట్ అకౌంట్ కాకుండా మీ సార్ని సపరేట్ అకౌంట్ తీసుకొని లావాదేవీలన్నింటినీ దానిలో నుంచే చేసుకోమని చెప్పండి. అంటే మీరు చెప్పిన పని మాత్రమే చేయండి. అనవసరమైన విషయాల్లో తలదూర్చి తిట్లు తినకండి. సారీ సార్. ఆగు. ప్రాబ్లం ఇంట్లో, ఆఫీస్లో కాదు. ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? ఇంట్లో చోట్లేదు, స్నేహానికి విలువ లేదు. అన్నీ తెలిసిన తర్వాత నా బిహేవియర్ ఇలానే ఉంటుంది. కేవలం స్నేహానికి కట్టుబడే ఈ ఆఫీస్కి వచ్చాను తప్ప నాకు ఆస్తి మీద అంతస్తు మీద ఎప్పటికీ ఆశ లేదు. ఊపిరితో ఉన్నంతకాలం నాకెవరి దయాభిక్ష వద్దు. అందుకే సాధ్యమైనంత త్వరగా అన్నిటికీ దూరం అవ్వాలని డిసైడ్ అయ్యాను. ఎందుకంటే ఒంటరితనం నాకు కొత్త కాదు. ఏంటి సూర్య ఇది? ఫ్రెండ్షిప్ బ్యాండ్. ఫ్రెండ్షిప్ బ్యాండా? మనం ఏమన్నా స్కూల్ స్టూడెంట్సా లేక టీనేజర్సా? ఇలా బ్యాండ్లు కట్టుకోవడం ఏంటి? హలో బాస్, అంత కామెడీ చేయాల్సిన అవసరం లేదు. ఈరోజు ఫ్రెండ్షిప్ డే. అది స్కూల్ స్టూడెంట్స్కో టీనేజర్స్కో మాత్రమే కాదు, ఫ్రెండ్స్ అయిన ప్రతి ఒక్కరూ సెలబ్రేట్ చేసుకోవాలి. నాకు బేసిక్గా ఇలా ఫ్రెండ్షిప్ డే, మదర్స్ డే, ఫాదర్స్ డే, వ్యాలంటైన్స్ డే ఇలాంటివి ఇష్టం ఉండదు. అదేదో కొత్తగా గుర్తు చేస్తున్నట్టు, ఆ రోజే భూమి మీదకి వచ్చినట్టు ఇదంతా అవసరమా అనిపిస్తుంది. మనసులో ఫీలింగ్స్ని ఇలా చూపించడం ఎందుకు? డైరెక్ట్గా చూపిస్తే సరిపోతుంది కదా అనిపిస్తోంది. ఆర్మీకి వెళ్ళక ముందు వరకు నేను కూడా నీలాగే ఆలోచించేవాడిని. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అందరికీ దూరంగా ఉంటున్నప్పుడు ఇలాంటి రోజులు ఎంత ముఖ్యమైనవో తెలుస్తాయి. మా క్యాంప్లో ఈ ఫ్రెండ్షిప్ డేని చాలా బాగా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళం. అందరూ నా చేత ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టించుకోవాలని చాలా ఈగర్గా వెయిట్ చేసేవాళ్ళు. ఎందుకు? అందరూ నీకు బెస్ట్ ఫ్రెండ్స్ అవ్వాలనా? కాదు, నేను ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టిన వాళ్ళు యుద్ధంలోకి వెళ్తే చిన్న చిన్న గాయాలతో బయటపడే వాళ్లే తప్ప ప్రాణాలకి ఏ ప్రమాదం ఉండేది కాదు. దాంతో ఈ ఫ్రెండ్షిప్ బ్యాండ్ ఒక సెంటిమెంట్గా మారిపోయింది. ఓహో, గ్రేట్. అంటే మంత్రించిన తాయెత్తు కట్టి మన జవాన్లని మృత్యుంజయులాగా చేసేవాడివన్నమాట. నేను కట్టే ఫ్రెండ్షిప్ బ్యాండ్లో ప్రాణాలు కాపాడే శక్తి ఉందో లేదో తెలీదు. ఇప్పుడు నీ చేతికి కట్టిన బ్యాండ్ మాత్రం నా ప్రాణం కన్నా ఎక్కువైన మన స్నేహం కోసమే. ప్రాణాలు కాపాడడంతోనే మన స్నేహం మొదలైంది. ఈ ఊపిరున్నంతకాలం ఇలానే కంటిన్యూ అవుతుంది సూర్య.
ఏమండి, నేను మీ కోపాన్ని అర్థం చేసుకోగలను. సూర్య మీద అంత ద్వేషం పెంచుకో. సంధ్య, నువ్వు నాతో మాట్లాడాలి అనుకుంటే, నేను నీతో ప్రేమగా ఉండాలి అనుకుంటే నా గురించి మాట్లాడు. నీ గురించో పుట్టబోయే మన బిడ్డ గురించో చెప్పు. ఆఖరికి మా అక్క గురించి, కావేరి గురించి మాట్లాడినా పర్వాలేదు. అంతేకాని వేరే ఎవరి గురించో నా దగ్గర ప్రస్తావించొద్దు. ఇంట్లో, ఆఫీస్లో జరుగుతున్న పరిస్థితులకి కొన్ని పేర్లు వినాలన్నా పలకాలన్నా చాలా ఇరిటేటింగ్గా ఉంది. పాలు తీసుకో. నాకేం వద్దు, అక్కడ పెట్టండి. ఎందుకు ఏడుస్తున్నావు? ఏ, నాతో మాట్లాడడం ఇష్టం లేదా? నాకేం మాట్లాడాలని లేదు, మీరు పడుకోండి. ఏమైనా ఉంటే ఉదయం మాట్లాడుకుందాం. మాటలు కాదు ముఖ్యం, ముందా ఏడు పాపి. ఇదిగో ఈ పాలు తాగు. ప్రెగ్నెన్సీ టైంలో తల్లి ఫిజికల్గానే కాదు, మెంటల్గా కూడా ఆరోగ్యంగా ఉంటేనే పుట్టబోయే బిడ్డ హెల్దీగా ఉంటారు. ఇదిగో తీసుకో. ఒక్క రోజుకి పాలు తాగకపోతే ఏం కాదు, చెప్తున్నాను కదా, మీరు పడుకోండి. టైంకి తిని పడుకోమని చెకప్కి వెళ్ళిన ప్రతిసారి డాక్టర్స్ చెప్తూనే ఉన్నారు. నువ్వేమో ఇంత కేర్లెస్గా ఉంటే నీ హెల్త్ డిస్టర్బ్ అవుతుంది. నాకేం కాదు, మొండి ప్రాణం, అంత తేలిగ్గా పోదు. ఇంకా ఎన్ని ఘోరాలు చూడాలని ఆ దేవుడు నా నుదుటన రాసి పెట్టాడు. ఏది ఘోరం? ఎందుకు ఘోరం? ఇప్పుడు ఏమైంది ఇలా మాట్లాడుతున్నావు? ఏం జరిగిందో, మీరేం చేశారో మీకు తెలీదా? ప్రాణ స్నేహితుడు, ఆరో ప్రాణం, ఏది ఏమైనా నా బెస్ట్ ఫ్రెండ్ని దూరం చేసుకోను అని ఎమోషనల్గా ఏవేవో డైలాగ్స్ చెప్పడం కాదు, అన్న మాట మీద నిలబడకపోవడం, ఆవేశంతో నిర్ణయాలు తీసుకోవడం నా దృష్టిలో ఘోరమే. నీకు నా తప్పే కనపడుతుంది. సూర్య చేసింది మాత్రం ఒప్పనిపిస్తోందా? తప్పప్పులు ఎవరివైతే ఏంటండి, ఇప్పుడు జరగాల్సిందంతా అయిపోయింది. ఏదైతే జరగకూడదని భయపడుతున్నానో అది జరిగిపోయింది. అంటే ఏంటి నీ ఉద్దేశం? కావేరిని నా కళ్ళ ముందే కొడుతూ ఉంటే చూస్తూ ఊరుకోమంటావా? బాధ్యత తీసుకుంటానని అక్కకు మాటిచ్చి నాకెందుకులే అని వదిలేయమంటావా? వాలి సుగ్రీవుల యుద్ధంలో శ్రీరాముడు చెట్టు చాటు నుండి వాలిని వధించాడు అని మాత్రమే చదివితే రామాయణం తప్పుగా అనిపిస్తుంది. ఆ యుద్ధానికి ముందు వాలి ఏం చేశాడో తెలుసుకుంటే తప్పప్పులు ఒకరు చెప్పకుండానే అర్థమవుతాయి. సంధ్య, నాకు తెలియకుండా, నేను తెలుసుకోకుండా ఏమైనా జరుగుండొచ్చు, కానీ నా కళ్ళారా చూసింది నిజం. సూర్య కావేరిని కొట్టింది నిజం, మా అక్కను తిట్టింది నిజం. నిజం, మీరు నమ్ముతున్న నిజం మేఘం లాంటిది. మనం ఎలా చూడాలనుకుంటే అలానే కనిపిస్తుంది.